హాయ్ గౌరీ స్మార్ట్. హాయ్ శంకర్, చెప్పు ఏంటి సంగతులు? 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్స్ రిలీజ్ అయింది కదా? రిలీజ్ అయింది తెలిసింది. చెప్పు. చాలా మంది అంటే చాలా మంది నీ 10th క్లాస్ మ్యాథ్స్ వీడియోస్ కోసం ఎదురు చూస్తున్నారు తెలుసా? సో టెన్షన్ ఎందుకు దండగా, గౌరీ సార్ అనగా. సో ఖచ్చితంగా మీ అందరి కోసం 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ యొక్క మొత్తం మ్యాథ్స్ కంటెంట్, అదేవిధంగా మ్యాథమెటిక్స్ అన్ని ఎక్సర్సైజ్ వీడియోస్, అదేవిధంగా ఎగ్జాంపుల్స్, అదేవిధంగా సిబిఎస్ఈ ప్యాటర్న్లో వస్తున్న మొత్తం అన్ని ప్యాటర్న్స్, ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరేమీ టెన్షన్ పడద్దు. కాబట్టి గౌరీ సార్ హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం 10th క్లాస్లోని సెమిస్టర్ 2లోని స్టాటిస్టిక్స్ అనే లెసన్ యొక్క ఫుల్ కాన్సెప్ట్ను ఇన్ డీటెయిల్గా నేర్చుకుందాం. ఈ వీడియో ఎవరైతే టెట్ రాస్తున్నారో వారికి, అదేవిధంగా ఎవరైతే మెగా డిఎస్సి రాస్తున్నారో వారికి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం మన యొక్క మ్యాథమెటిక్స్ 10th క్లాస్ వీడియోస్కి వస్తామండి. సో ఎందుకంటే ఈ మధ్యన చాలా అంటే చాలా వర్షాలు అయితే మనకి పడ్డాయి కనుక మరి గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది. ఇక నుండి మనకి 10th సెమిస్టర్ 2 అనేది అయిపోతుంది. ఇంకొక 3-4 లెసన్స్తో మనకి ఈ మొత్తం 10th క్లాస్ సిలబస్ అంతా అయిపోతుంది. తర్వాత మనకి మోడల్ పేపర్ రిలీజ్ చేశారండి 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్కి. ఆ మోడల్ పేపర్ను మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మోడల్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్న తర్వాత మోడల్ పేపర్లో ఎలాంటి క్వశ్చన్స్ అడిగాడో అన్ని చాప్టర్లోనే అలాంటి క్వశ్చన్స్నే మీకు నేను తయారు చేసి మీకు వీడియోస్ తయారు చేస్తాను. సో కనుక ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా ఆలోచించకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. స్టాటిస్టిక్స్ ఏంటి? స్టాటిస్టిక్స్ చిన్నప్పుడు నేర్చుకుంటున్నాం. 6th ఉంది, 7th ఉంది, 8th ఉంది, 9th ఉంది, 10th ఉంది. అయితే పేర్లు వేరే. డేటా హ్యాండ్లింగ్ అని పెట్టాడు 6th, 7th, 8th. సో 9th, 10th స్టాటిస్టిక్స్ అని పెట్టాడు. సో ఏంటి డేటా హ్యాండ్లింగ్? ఏంటి స్టాటిస్టిక్స్ అంటే ద స్టడీ ఆఫ్ డేటా, ద స్టడీ ఆఫ్ సమ్ మ్యాటర్, ద స్టడీ ఆఫ్ సమ్ డేటా ఇన్ డిఫరెంట్ వే ఈస్ కాల్డ్ స్టాటిస్టిక్స్. ఒక డేటాని అంటే మనం కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ని మనం డిఫరెంట్గా స్టడీ చేసి దాన్ని డేటా అంటారు. దాన్ని ఏమంటారు? డేటా అంటారు. దాన్ని స్టాటిస్టిక్స్ అంటారు. సో అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్కి వెళ్ళాను. సో మీ స్కూల్లో ఎంతమంది బాయ్స్ ఉన్నారు, ఎంతమంది గర్ల్స్ ఉన్నారు అని ఒక డేటా కలెక్ట్, అదొక స్టాటిస్టిక్స్. దాన్ని నేను ఒక బార్ గ్రాఫ్లో పెట్టాను, లేదంటే పై చార్ట్లో పెట్టాను, లేదంటే ఒక టేబుల్ రూపంలో పెట్టాను. సో ఇలాగ మనం ఒక కలెక్షన్ చేసిన ఇన్ఫర్మేషన్ మనకు నచ్చిన విధంగా అనాలిసిస్ చేస్తూ ఒక రిప్రజెంట్ చేస్తే దాన్ని స్టాటిస్టిక్స్ అంటారు. దాన్ని ఏమంటారు? స్టాటిస్టిక్స్. ద స్టడీ ఆఫ్ డేటా and analyzing of data and representing of data is called statistics. అంటే మనం స్టడీ చేయడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ సో చాలా మంది కాయిన్స్ కలెక్ట్ చేస్తారు, 1 రూపీ కాయిన్, 2 రూపీ కాయిన్స్. సో అదొక స్టాటిస్టిక్స్. సో దట్ ఈస్ ద కాయిన్ స్టాటిస్టిక్స్. చాలా మంది క్రికెట్ పిచ్ వాళ్ళు ఉంటారు. సో క్రికెట్ ఏంటంటే సెహ్వాగ్ ఎన్ని సెంచరీలు చేసాడు, సో ద బెస్ట్ స్కోర్ ఏంటి, ఇవన్నీ కలెక్షన్ చేస్తారు. దట్ ఈస్ ద స్టాటిస్టిక్స్. లేదంటే కొంతమంది మూవీ పిక్చర్లు ఉంటారు. సో వాళ్ళ అభిమాన హీరో ప్రభాస్ సో ఎన్ని సినిమాలు చేశాడు, సో ఏ సినిమా 100 రోజులు ఆడింది, ఇలాగా అది మూవీ స్టాటిస్టిక్స్. అలాగా మనం సమ్ డేటాని మనం కలెక్ట్ చేసి దాన్ని రిప్రజెంట్ చేసామనుకోండి, దాన్ని స్టడీ చేసామనుకోండి, దాన్ని మనం స్టాటిస్టిక్స్ అంటారు. అయితే ఈ స్టాటిస్టిక్స్కి మెయిన్ ఆధారం ఏంటి? డేటా. ఏంటి? డేటా. వాట్ ఈస్ డేటా? లెట్ us see. The collection of information is called data. The collection of information is called data. మనం ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసామనుకోండి, దాన్ని డేటా అంటారు. సో ఈ డేటా అనేది 2 టైప్స్ ఉంటుంది. ఒకటి ఏంటంటే ప్రైమరీ డేటా, ఇంకోటి సెకండరీ డేటా. ప్రైమరీ డేటా అంటే ఏంటంటే మనం నేరుగా డైరెక్ట్గా వెళ్ళి కలెక్ట్ చేసాం అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ ప్రైమరీ డేటా. అలా కాకుండా ఆల్రెడీ ఎవరైనా కలెక్ట్ చేసిన వాళ్ళ దగ్గర మనం కలెక్ట్ చేసాం అనుకోండి, దట్ ఈస్ సెకండరీ డేటా. సో ఇది కాకుండా మనం కలెక్ట్ చేసిన డేటా అనేది కలెక్షన్ చేసిన డేటాలో ఏముంటాయి? అబ్జర్వేషన్స్ ఉంటాయి. సో ఈ అబ్జర్వేషన్స్ అనేవి మనకి 2 రకాలుగా ఉంటాయి. మనం దాన్ని ఎలా అయితే కలెక్షన్ చేసామో అలాగే తీసుకుంటే దాన్ని అన్గ్రూప్డ్ డేటా అంటారు. దాన్ని ఒక టేబుల్ ఫామ్లో మనం అరేంజ్ చేస్తే దాన్ని గ్రూప్డ్ డేటా అంటారు. అంటే ఇప్పుడు మన స్టాటిస్టిక్స్ అనేది అన్గ్రూప్డ్ డేటాకి చేయాలి, గ్రూప్డ్ డేటాకి చేయాలి. అన్గ్రూప్డ్ డేటా అంటే మనం కలెక్షన్ చేసిన ఇన్ఫర్మేషన్ యాజ్ టీజ్గా మనం తీసుకున్నాం అంటే దాన్ని అన్గ్రూప్డ్ డేటా అంటారు. లేదు మనం ఒక టేబులర్ ఫామ్లో తీసుకున్నాం అనుకోండి, దాన్ని గ్రూప్డ్ డేటా అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇవన్నీ నేను చెప్తాను. సో డేటా అంటే అర్థమైంది, ఇవన్నీ క్లియర్గా చెప్తాను. నేను మా స్కూల్లోని సెమిస్టర్ 1 అయిపోయింది. సో సెమిస్టర్ 1 అయిపోయింది కనుక ప్రతి చాప్టర్ నుండి ఒక్కొక్క ప్రశ్న ఇచ్చాను. సో అంటే సెమిస్టర్ 1కి సంబంధించి ఒక 50 మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేశాను. 50 మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తే మా స్కూల్లో ఒక 20 స్టూడెంట్స్ ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 20 స్టూడెంట్స్.
సో 20 స్టూడెంట్స్కి మార్క్స్ ఏ విధంగా వచ్చాయో చూద్దాం. సెమిస్టర్ 1 50 మార్క్స్ నేను ఎగ్జామ్ కండక్ట్ చేశాను, ఎందుకంటే సెమిస్టర్ 1 సిలబస్ అయిపోయింది కనుక. సో మొత్తం సిలబస్ అంతా కలిపి ఒక 50 మార్క్స్కి, అంటే మొన్న రిలీజ్ చేసిన మోడల్ పేపర్ ఆధారంగా ఎగ్జామ్ పెట్టాను. కాకపోతే అన్ని ఆఫ్ మార్క్స్ చేశాను అనమాట, ఎందుకంటే మోడల్ పేపర్ 100 మార్కులు కదా. సో నేను ఆఫ్ చేశాను కనుక 50 మార్క్స్. సో ఇప్పుడు వాళ్ళకి ఏ విధంగా వచ్చాయో చూస్తే 50కి ఫస్ట్ స్టూడెంట్కి 15 వచ్చాయి, సెకండ్ స్టూడెంట్కి 35 వచ్చాయి, థర్డ్ స్టూడెంట్కి 40 వచ్చాయి, ఫిఫ్త్ స్టూడెంట్ ఫెయిల్ అయిపోయాడు 5 వచ్చాయి, సిక్స్త్ స్టూడెంట్ 9 వచ్చాయి, వాడు కూడా ఫెయిల్ అయిపోయాడు. నెక్స్ట్ స్టూడెంట్కి 17 వచ్చాయి, నెక్స్ట్ స్టూడెంట్కి 25 వచ్చాయి, నెక్స్ట్ స్టూడెంట్కి 35 వచ్చాయి, ఆ నెక్స్ట్ స్టూడెంట్కి బ్రిలియంట్ మాట, సో 49 వచ్చాయి. సో 1 2 3 4 5 6 7 8 9, ఇంకో స్టూడెంట్కి 20 వచ్చాయి. ఇది 10 స్టూడెంట్స్ మాట. ఇంకా 10 స్టూడెంట్స్ ఉన్నారు. సో వీళ్ళందరూ అబ్బాయిలు, ఇంకా అమ్మాయిలు. ఇప్పుడు అమ్మాయిలు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే 40 36 38 40 50, ఒక అమ్మాయికి అయితే 50 వస్తుంది, ఒక అమ్మాయికి 50 అవుట్ ఆఫ్ 50 వస్తుంది, ఇంకో అమ్మాయికి 34, ఇంకో అమ్మాయికి 28, ఇంకో అమ్మాయికి 17, ఒక అమ్మాయి ఫెయిల్ అయిపోయింది. సో 1 2 3 4 5 6 7 8, ఇంకా 5 స్టూడెంట్స్ ఉన్నారు. ఇంకో అమ్మాయికి 45, ఇంకో అమ్మాయికి 39. సో ఈ విధంగా సో 20 స్టూడెంట్స్కి ఇవన్నీ ఏంటి మార్క్స్ మాట, ఇవన్నీ ఏంటి మ్యాథమెటిక్స్ మార్క్స్, మోడల్ పేపర్ మార్క్స్ మాట, ఈ విధంగా వచ్చాయి. వీటన్నిటిని మనం ఏమంటామంటే అబ్జర్వేషన్స్ అంటాం. ఏమంటాం? అబ్జర్వేషన్స్. ఇవన్నీ కూడా మనకి అబ్జర్వేషన్స్. అయితే ఈ అబ్జర్వేషన్స్ ఏంటంటే నేను ఎలా పడితే అలా తీసుకున్నాను. కలెక్షన్ అనేది ఒక ప్రాపర్ వేలో తీసుకోలేదు. నీకొనొచ్చా అని అలా కలెక్ట్ చేసుకుంటూ రాస్తాను. అలా కలెక్ట్ చేసుకుంటూ రాసుకోవడం వల్ల ఇది అన్గ్రూప్డ్ డేటా అయింది. దీని పేరేంటి? అన్గ్రూప్డ్ డేటా. దిస్ ఈజ్ అన్గ్రూప్డ్ డేటా. ఓకే, సో ఇప్పుడు మనకి క్లాస్ ఇంటర్వెల్. ఇప్పుడు ఈ కలెక్షన్ చేసిన అన్గ్రూప్డ్ డేటాని నేను కొన్ని గ్రూపులుగా డివైడ్ చేసుకుంటాను. 50 మార్క్స్ కదా. సో 50 మార్క్స్ కనుక నేను 5 గ్రూప్స్గా డివైడ్ చేసుకుంటాను. ఏంటి? 5 గ్రూప్స్గా. అంటే ఎలా సార్? 1 to 10 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఒక గ్రూప్, 11 to 20 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఇంకో గ్రూప్, 11 to కాకుండా 10 to అందాం. నెక్స్ట్ 20 to 30 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఒక గ్రూప్, 30 to 40 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఒక గ్రూప్, 40 to 50 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఇంకో గ్రూప్. ఇలాగా నేను ఇది 0 తీసుకున్నాను. ఇప్పుడు ఏంటి? ఈ అన్గ్రూప్డ్ డేటా నేను ఒక గ్రూప్ డేటాగా, అంటే గ్రూపులుగా తీసుకున్నాను కనుక గ్రూప్ డేటాగా మారుస్తున్నాను. ఇది అన్గ్రూప్డ్ డేటా. అంటే మనం ఏమి చేయలేదు, జస్ట్ ఎలాగైతే ఇన్ఫర్మేషన్ కలెక్షన్ చేసామో అలాగే ఇన్ఫర్మేషన్ అనేది మన దగ్గర ఉంది. ఇప్పుడు అలా కాకుండా ఒక ఆర్డర్లో, ఒక టేబుల్ ఫామ్లలో నేను అరేంజ్ చేసుకున్నాను. ఇలా మనం గ్రూప్గా డివైడ్ చేసుకుంటే వీటిని మనం క్లాస్ ఇంటర్వెల్ అంటాం. ఏమంటాం? క్లాస్ ఇంటర్వెల్ అంటాం. ద అన్గ్రూప్డ్ డేటా ఈస్ డివైడెడ్ ఇంటూ గ్రూప్స్, then each group is called class interval. The ungrouped data, the ungrouped observations are arranged into some groups, then each group is called class interval. ఇప్పుడు ఈ క్లాస్ ఇంటర్వెల్లోనే మనకి ఇవి లిమిట్స్ అంటారు. క్లాస్ ఇంటర్వెల్లో లిమిట్స్ అంటారు. ఇది లోవర్ లిమిట్ అంటారు. దీన్ని ఏమంటారు? లోవర్ లిమిట్. అంటే లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని, తక్కువ ఉన్నదాన్ని లోవర్ లిమిట్ అంటారు. అంటే ఈ క్లాస్ ఇంటర్వెల్ యొక్క లోవర్ లిమిట్ 40. దీన్ని అప్పర్ లిమిట్ అంటారు. దీన్ని ఏమంటారు? అప్పర్ లిమిట్ అంటారు. అంటే మనం ఏదైనా ఒక క్లాస్ ఇంటర్వెల్ తీసుకుంటే అందులో స్టార్టింగ్లో ఏదైతే ఉందో ఆ దాన్ని కానీ, లేదా అందులో తక్కువ ఏదైతే ఉందో దాన్ని లోవర్ లిమిట్ అంటారు. ఆ క్లాస్ ఇంటర్వెల్లోనే ఏదైతే ఎక్కువ ఉందో దాన్ని అప్పర్ లిమిట్ అంటారు. మరి ఫ్రీక్వెన్సీ ఇక్కడ ఈ అన్గ్రూప్డ్ డేటాలో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే 40 అనే మార్క్స్ ఎంతమందికి వచ్చాయి? 1 2 3 అంటే ముగ్గురికి వచ్చాయి. 40 యొక్క ఫ్రీక్వెన్సీ అంతా 3 మాట.
40 అనే మార్క్స్ ఎంతమందికి వచ్చాయి, 40 అనేది ఎన్నిసార్లు వచ్చింది అనేది తెలియజేసేది మనకి ఫ్రీక్వెన్సీ అండి. అండ్ అబ్జర్వేషన్, హౌ మెనీ టైమ్స్ ఇట్ ఈస్ అకర్డ్ ఇన్ ద గివెన్ డేటా ఈస్ కాల్డ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది అబ్జర్వేషన్. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది అబ్జర్వేషన్ అంటే ఒక అబ్జర్వేషన్ ఎన్నిసార్లు వచ్చిందో తెలియజేసే దాన్ని ఆ అబ్జర్వేషన్ యొక్క ఫ్రీక్వెన్సీ అంటారు. ఆ అబ్జర్వేషన్ యొక్క ఫ్రీక్వెన్సీ అంటారు. సో కనుక 40 అనేది 3 టైమ్స్ వచ్చింది, 50 అనేది ఒకసారి వచ్చింది, 5 కూడా ఒకసారి వచ్చింది, 35 చూసుకుంటే 1, 2 2 సార్లు వచ్చింది. ఇలాగా ఒక అబ్జర్వేషన్ అనేది ఎన్నిసార్లు వచ్చిందో మనం కనుక కౌంట్ చేసినట్లయితే ఆ కౌంట్ చేసిన వాల్యూ ఆ అబ్జర్వేషన్ యొక్క ఫ్రీక్వెన్సీ అంటారు. ఆ అబ్జర్వేషన్ యొక్క ఫ్రీక్వెన్సీ అంటారు అనమాట. సో ఇప్పుడు మనం వీటి యొక్క ఫ్రీక్వెన్సీ రాసినట్లయితే 0 నుండి 9 వరకే తీసుకోవాలి. ఇక్కడ 10 రాస్తాం కానీ 10 తీసుకోం, 0 నుండి 9 వరకు తీసుకోవాలి. అంటే 0 నుండి 10 లోపు ఎంతమందికి వచ్చాయో కౌంట్ చేసి రాయాలి. 0 నుండి 9 లోపు, సో అంటే సింగిల్ డిజిట్ 1, 2 ఇద్దరికి వచ్చాయి. సో కనుక ఇక్కడ మనం ఫ్రీక్వెన్సీ అని రాయాలి. సో ఫ్రీక్వెన్సీ అంతా ఇక్కడ 2, ఫ్రీక్వెన్సీ అంతా మనకి ఇక్కడ 2. నెక్స్ట్ 10 to 19, 10 to 19 1, ఇప్పుడు ఇది అయిపోయింది కదా, ఇది క్యాన్సిల్ చేద్దాం, మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతాం. సో 10 to 19 1, 2, 3, సో 3 మెంబర్స్కి వచ్చాయి 10 to 19. నెక్స్ట్ 20 to 29, 20 to 29 1, 2, 3, ఇక్కడ కూడా 3 మెంబర్స్కి వచ్చాయి. నెక్స్ట్ 30 to 39, 30 to 39, సో 1, 2, 3, 4, 5, 6 మెంబర్స్కి వచ్చాయి. సో నాకు టోటల్ 20 స్టూడెంట్స్ కదా, 2 + 3 5, 5 + 3 8, 8 + 6 14, 8 + 6 ఎంత 14. అంటే ఇంకొక 6 మెంబర్స్కి మనకి 40 to 50 వరకు వస్తుందన్నమాట. సో అంటే 1, 2, 3, 4, 5, 6. సో ఇక్కడ 6 మెంబర్స్కి ఇక్కడ మనకి 40 to 50 మార్క్స్ వస్తాయన్నమాట. సో అయితే ఇక్కడ ఏంటంటే మనం ఇంకో ఇంటర్వెల్ తీసుకొచ్చి 50 to 60, అప్పుడు ఇక్కడ 1 రాయొచ్చు, డైరెక్ట్గా ఇందులో రాసిన లాస్ట్ కనుక, లాస్ట్ క్లాస్ ఇంటర్వెల్ కనుక. సో కనుక మనకి ఇప్పుడు ఏంటి, ఇవి క్లాస్ ఇంటర్వెల్స్, ఇవి ఫ్రీక్వెన్సీ, ఇది టేబుల్ అన్నమాట. ఇలాగ మనం ఫ్రీక్వెన్సీతో క్లాస్ ఇంటర్వెల్తో అబ్జర్వేషన్స్ని ఒక టేబులర్ ఫామ్లో చేస్తుందని ఫ్రీక్వెన్సీ టేబుల్ అంటాం. దాన్ని ఏమంటాం, ఫ్రీక్వెన్సీ టేబుల్. ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ అంటే ఫ్రీక్వెన్సీని డిస్ట్రిబ్యూట్ చేస్తాం, ఎవరెవరికి ఎంత ఎవరెవరికి ఎంత, కనుక ఇలాంటి టేబుల్ మనం ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ అంటాం. ఇప్పుడు మనం ఈ 10th క్లాస్లోని ఏ సమ్ అయినా సరే ఈ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్కే కడతామన్నమాట, ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్కే సమ్స్ చేస్తామన్నమాట. ఓకేనా. సో మన కన్వీనియన్స్ కోసం నేనేం చేస్తానంటే ఇక్కడ మార్క్స్ని కొంచెం అరేంజ్ చేస్తాను, ఎందుకంటే 40 to 50 అంత ఎక్కువ మంది రాదు. సో కనుక నేనేం చేస్తానంటే ఇక్కడ ఒక ఇద్దరినే వేసుకుంటాను. సో ఫుల్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఇద్దరు ఉంటారు, అంటే నేను 4 మెంబర్స్ తగ్గించాను. 4 మెంబర్స్ని తగ్గించాను కనుక ఇక్కడ యాడ్ చేయాలన్నమాట. సో ఇక్కడ 7 రాయాలి, ఇక్కడ 7 రాయాలి. మరి ఇక్కడ కూడా నేను 4 తీసుకుంటాను, అంటే ఇక్కడ ఒక 2 మెంబర్స్ తగ్గించాను, ఇక్కడ 2 మెంబర్స్ తగ్గించాను కనుక సో ఇక్కడ ఆ 2 మెంబర్స్ని ఇక్కడ 1 రాసుకుంటాను, ఇక్కడ 1 యాడ్ చేస్తాను. సో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే 2 + 6 4 + 2 6, 6 + 8 6 + 8 14, 14 + 4 18, 18 + 2 20. అంటే ఇప్పుడు నాకు ఆ విధంగా మార్క్స్ వచ్చాయి. అంటే ఇందులో కొంచెం మార్పులు చేస్తున్నారు, ఎందుకంటే సో కరెక్షన్ చేశాను, వాళ్ళు వచ్చారు నా దగ్గరకు వచ్చి సో నాకు ఈ మార్క్స్ వేసాలి అంటే నాకు ఇది కౌంటింగ్ చేయలేదు సార్ అన్నారు. సో ఆ విధంగా మార్పులు చేసిన తర్వాత నాకు వచ్చిన ఫైనల్ టేబుల్ ఇది మాట. సో దిస్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది మై మ్యాథ్స్ ఎగ్జామ్. ఓకేనా. ఓకే. నెక్స్ట్ క్లాస్ సైజ్, లెంత్ ఆఫ్ ది క్లాస్ లేదంటే క్లాస్ సైజ్. సో క్లాస్ సైజ్ ఏంటి ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50. ఈ 0కి 10కి ఎంత డిఫరెన్స్ 10. నెక్స్ట్ 10 to 20కి ఎంత డిఫరెన్స్ 10. నెక్స్ట్ 20 to 30 ఎంత డిఫరెన్స్ 10. 30 to 40 10. సో ఏదైతే మనకి సక్సెస్ లోవర్ లిమిట్స్ కానీ లేదంటే సక్సెస్ అప్పర్ లిమిట్స్ కానీ డిఫరెన్స్ తీసుకుంటే దాన్ని క్లాస్ సైజ్ అంటారు. దాన్ని ఏమంటారు, క్లాస్ సైజ్, లెంత్ ఆఫ్ ది క్లాస్ అన్నమాట. సో అంటే సక్సెస్ డిఫరెన్స్ ఆఫ్ ది ఎనీ lower limits or upper limits of a class intervals is called
class size or length of the class. Next, range. Next ఏంటి range. The difference of the highest observation and least observation is called range of the given data. Range of the given data. ఇందులో హైయెస్ట్ ఎంత మనకి రేంజ్ ఫార్ములా ఏంటి, చాలా ఇంపార్టెంట్. ఇది మనకి సిలబస్లో లేదు అనుకోవద్దు, ఉంటుంది. హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ. హైయెస్ట్ వాల్యూ 50, లోయెస్ట్ వాల్యూ 5. అంటే ఈ డేటా యొక్క రేంజ్ 45 అన్నమాట. ఈ డేటా యొక్క రేంజ్ ఎంత 45. ఈ డేటా యొక్క రేంజ్ ఎంత 45 అన్నమాట. సో దిస్ ఈస్ ద రేంజ్ ఆఫ్ ది డేటా. ఏం లేదు, సింపుల్. సో రేంజ్ అంటే హైయెస్ట్ వాల్యూ నుండి లోయెస్ట్ వాల్యూ తీస్తే అది ఆ డేటా యొక్క రేంజ్ అన్నమాట. నెక్స్ట్, సెంట్రల్ టెండెన్సీ. సెంట్రల్ టెండెన్సీ ఏంటి? సెంట్రల్ టెండెన్సీ, వాట్ ఈస్ ది సెంట్రల్ టెండెన్సీ అంటే మనం ఏ అబ్జర్వేషన్స్ అయినా తీసుకున్నా, ఏ డేటా తీసుకున్నా ఆ డేటా కంటూ ఒక ముఖ్యమైన వాల్యూ ఉంటుంది. వన్ ఇంపార్టెంట్ వాల్యూ ఇస్ దే. సో ఆ ఇంపార్టెంట్ వాల్యూస్ని మనం స్టాండర్డ్ వాల్యూస్ అంటాం. ఇంపార్టెంట్ వాల్యూస్ మనం స్టాండర్డ్ వాల్యూస్ అంటాం. సో ఆ స్టాండర్డ్ వాల్యూకి మ్యాథమెటిక్స్లోని స్టాటిస్టిక్స్ పరంగా మనం ఏంటి సెంట్రల్ టెండెన్సీ అంటాం. అంటే ఆ డేటాలోని ఆ వాల్యూ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్రదర్శిస్తుంది అనమాట. చాలా ఇంపార్టెంట్. అంటే డేటా అంతా కూడా దాని మీద ఆధారపడి ఉంటుంది. సో అంటే మనం ఏ సమ్ చేసినా అదే ఆన్సర్ అప్రాక్సిమేట్గా వస్తుంది. సో అలాంటి వాల్యూస్ మనం సెంట్రల్ టెండెన్సీ వాల్యూస్ అంటాం. ఏంటి ఆ సెంట్రల్ టెండెన్సీ అంటే మనకి చాలా అంటే చాలా ఉంటాయి. కానీ 10th క్లాస్ పరంగా మనం నేర్చుకోవాల్సిన సెంట్రల్ టెండెన్సీ వాల్యూస్ 3. మీన్, మోడ్, మీడియన్. మీన్, మోడ్, మీడియన్. సో ఇప్పుడు మీన్ అంటే ఏంటి, మోడ్ అంటే ఏంటి, మీడియన్ అంటే ఏంటి, ఒక్కొక్కటి సెపరేట్గా మనం నేర్చుకుందాం. మీన్, మీడియన్, మోడ్ అన్నిటి కూడా ఇదే టేబుల్ మనం ఫాలో అవుతూ చేద్దామంట. ఓకేనా? ఇప్పుడు మీన్ అంటే ఏంటో దాని యొక్క ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనం సెంట్రల్ టెండెన్సీలోని ఫస్ట్ మీన్ గురించి ఇన్ డీటెయిల్గా నేర్చుకుందాం. మీన్ అన్నా యావరేజ్ అన్నా ఒకటేనండి. సో ఇప్పుడు నేను ఒక ఎగ్జామ్ పెట్టాను, 50 మార్క్స్కి ఎగ్జామ్ పెట్టాను కదా. సో 50 మార్క్స్ ఎగ్జామ్లో ఇలా కాకుండా మామూలుగా నేను డైరెక్ట్గా తీసుకున్నాను. 10 మార్క్స్ వచ్చే స్టూడెంట్స్ ఒకరు ఉన్నారు. 10 మార్క్స్ వచ్చే స్టూడెంట్స్ ఒకరు ఉన్నారు. 20 మార్క్స్ వచ్చే స్టూడెంట్స్ ఇద్దరున్నారు. 20 మార్క్స్ వచ్చే స్టూడెంట్స్ ఇద్దరున్నారు. 30 మార్క్స్ వచ్చే స్టూడెంట్స్ 4 మెంబర్స్ ఉన్నారు. అంటే 30 మార్క్స్ యావరేజ్ కనుక, అంటే మీడియం కనుక ఎక్కువ మార్క్స్ ఉన్నారు. నెక్స్ట్ 40 మార్క్స్ వచ్చే స్టూడెంట్స్ 3 ఉన్నారు. ఓకేనా? సో ఇది మార్క్స్, ఇది స్టూడెంట్స్. అంటే 50 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. సో కనుక ఈ విధంగా తీసుకుంటే ఇప్పుడు టోటల్ మార్క్స్ ఎలా వస్తాయి మనకి? ఒక స్టూడెంట్కి 10 మార్క్స్ వచ్చాయి అంటే 1 10s 10. 20 మార్క్స్ అనేవి ఎదురుకు వచ్చాయి. 20 మార్క్స్ అని ఎదురుకు వచ్చాయి అంటే మొత్తం నాకు మార్క్స్ అన్ని 22s 40 మార్క్స్ అక్కడ టోటల్ మార్క్స్. నెక్స్ట్ 30 మార్క్స్ అనేవి 4 మెంబర్స్కి వచ్చాయి అంటే 34s 120 మార్క్స్ వచ్చాయి ఇక్కడ నాకు. ఈ స్టూడెంట్స్ వల్ల 120 మార్క్స్ వచ్చాయి మ్యాథ్స్లో. 40 అనే మార్క్స్ 3 మెంబర్స్కి వచ్చాయి. సో 43s ఇక్కడ కూడా మనకి ఎంత 120. లేదంటే ఇది 3 తీసుకుందాం, ఇది 4 తీసుకుందాం. సో అప్పుడు ఏమవుతుంది, మనకి 90 అవుతుంది. ఇది ఎంత అవుతుంది, 160 అవుతుంది. అంటే లైన్గా. సో 10 మార్క్స్ ఒకరు ఉన్నారు, 20 మార్క్స్ ఇద్దరు ఉన్నారు, 30 మార్క్స్ వచ్చిన వాళ్ళు 3 ఉన్నారు, 40 మార్క్స్ వచ్చిన వాళ్ళు 4 ఉన్నారు. ఓకేనా? సో ఇవి మార్క్స్ కనుక, ఇవి అబ్జర్వేషన్స్. ఇవేంటి అబ్జర్వేషన్స్. సో ఎంతమంది ఉన్నారు అంటే 40 వచ్చినవి ఎంతమంది ఉన్నాయి, 20 వచ్చినవి ఎంతమంది ఉన్నాయి, 30 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే ఎంతమంది ఉన్నారు అంటే ఫ్రీక్వెన్సీ కదా. సో ఇది ఫ్రీక్వెన్సీ. సో అంటే ఇది FI, ఇదేంటి FI. సో ఇది XI అబ్జర్వేషన్స్. టోటల్ మార్క్స్ ఎలా వస్తుంది, FI ఇంటూ XI. చూడండి, XI అంటే అబ్జర్వేషన్స్, FI అంటే ఫ్రీక్వెన్సీ, FI XI అంటే రెండు యొక్క ప్రోడక్ట్. ఇప్పుడు మనకి ఇవన్నీ యాడ్ చేస్తే 50, 50, 90, 140, 160, 300. ఇది 1 + 2 3, 3 + 3 6, 6 + 4 10. ఇవన్నీ యాడ్ చేసాం కనుక ఇవన్నీ ఇది FIXA, ఇది FIXA, ఇది FIXA, ఇది FIXA. అలాగా అన్ని యాడ్ చేస్తే దాన్ని మనం సిగ్మాతో డినోట్ చేస్తాం. సిగ్మా FIXI. ఇది కూడా అన్ని యాడ్ చేసాం కనుక దీన్ని మనం సిగ్మా FI అని డినోట్ చేస్తాం. సిగ్మా FIతో డినోట్ చేస్తాం. సో కనుక మీన్ ని మనం X బార్తో డినోట్ చేస్తాం. X bar. So mean of the data is nothing but sum of the all observations by number of the observations.
సమ్ ఆఫ్ ది ఆల్ అబ్జర్వేషన్స్, ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయో అన్ని అబ్జర్వేషన్స్ యొక్క మొత్తం అంటే టోటల్ మార్క్స్ అన్నమాట. సమ్ ఆఫ్ ది ఆల్ అబ్జర్వేషన్స్ బై ద సమ్ ఆఫ్ ది ఆల్ అబ్జర్వేషన్స్, మొత్తం మనం అబ్జర్వ్ చేసిన అన్ని సమ్ బై నెంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్, నెంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్. అంటే ఎంత 300 బై సో ఎంత 10. సో 0 0 క్యాన్సల్, 10 1 10 30. సో అంటే 30 అనేది మీన్ మాట, 30 అనేది మీన్ మాట. సో ఏంటి ఇక్కడ 30 అనేది మీన్ మాట. ఏంటి దీని అర్థం? 30 అనేది మనకి మార్క్స్ కదా ఇంపార్టెంట్ ఇక్కడ మనకి క్యాలిక్యులేట్ చేస్తుంది. అంటే నా దగ్గర ఉన్న ప్రతి స్టూడెంట్, యావరేజ్ స్టూడెంట్ 30 మార్క్స్ కన్నా ఎక్కువ తెచ్చుకోలేదు, అలా 30 మార్క్స్ కన్నా తక్కువ తెచ్చుకోలేము. ఓకే, సో ద యావరేజ్ మార్క్స్ ఎంత వస్తుంది మనకి? 30 మార్క్స్ వస్తుంది. సో 30 మార్క్స్ వస్తుంది. అంటే ఇదేంటి? అన్గ్రూప్డ్ డేటా, ఇదంతా కూడా అన్గ్రూప్డ్ డేటా. సో ఇప్పుడు దీన్ని గ్రూప్ డేటాలో మార్చి దాని యొక్క సమ్ ఏ విధంగా చేయలేదా మనం తీసుకున్న మార్క్స్ కి ఇప్పుడు ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు అన్గ్రూప్డ్ డేటా ఏంటి? ద సమ్ ఆఫ్ ది ఆల్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ వేస్తే సమ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు గ్రూప్ డేటాకి వచ్చేసరికి మనకి మీన్ కట్టడానికి 3 మెథడ్స్ ఉంటాయి. ఆ 3 మెథడ్స్ ఇన్ డీటెయిల్గా నేర్చుకుందాం. ఫస్ట్ ఇదే డేటా తీసుకుందాం. సో క్లాస్ ఇంటర్వెల్ 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50. మరి దాని యొక్క ఫ్రీక్వెన్సీ FI. సో ఏమొచ్చింది? 2 వచ్చింది, 4 వచ్చింది, 8 వచ్చింది, 4 వచ్చింది, 2 వచ్చింది ఆఫ్టర్ ఫైనల్ కరెక్షన్. ఓకేనా? సో 20 మెంబర్స్. ఇప్పుడు మనకి 0 to 10 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎదురున్నారు, 0 to 10 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎదురున్నారు. మరి దాని యొక్క సెంట్రల్ టెండెన్సీ వాల్యూ ఎంత 0కి 10కి? సో 0కి 10కి మధ్యలో ఉన్న మార్క్స్ ఎంత? 5. సో అంటే ఎలా వస్తుంది? 0 + 10 / 2 అంటే లోవర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ / 2 అంటే దాన్ని మిడ్ వాల్యూ అంటారు. దాన్ని ఏమంటారు? మిడ్ వాల్యూ. సో కనుక 5 అవుతుంది. సో 10కి 20కి మధ్యలో ఎవరు ఉంటారు? 15 ఉంటుంది. అంటే 10 + 20 30, 30లో హాఫ్ ఎంత? 15. ఇవి మిడ్ వాల్యూస్ అన్నమాట. ఇది 25. ఇక్కడ 70లో హాఫ్ ఎంత? 35. ఇక్కడ 90లో హాఫ్ ఎంత? 45. ఇవన్నీ ఏంటి? మిడ్ వాల్యూస్. మిడ్ వాల్యూస్ అన్నమాట. ఇవన్నీ ఏంటి? మనకి మిడ్ వాల్యూస్. అంటే ఇవి ఫ్రీక్వెన్సీస్, ఇవి మిడ్ వాల్యూస్. అంటే జనరల్గా ఇక్కడ మనం ఇందాక డైరెక్ట్గా అబ్జర్వేషన్ ఉన్నాను కదా, అబ్జర్వేషన్ అనేది ఫ్రీక్వెన్సీ చేసాం. ఇప్పుడు మనకి అబ్జర్వేషన్స్ లేవు, అందుకే ఆ అబ్జర్వేషన్లో అంటే రేంజ్ ఉంది ఇక్కడ. ఆ అబ్జర్వేషన్ రేంజ్లో మనం ఒక మిడ్ వాల్యూని కన్సిడర్ చేసి దాన్ని అబ్జర్వేషన్గా ఇప్పుడు తీసుకున్నాం. దాన్ని మనం ఇప్పుడు అబ్జర్వేషన్గా తీసుకున్నాం. సో ఇప్పుడు ఇందాక ఎలాగైతే చేసామో ఇప్పుడు కూడా అలాగే చేస్తే FI × XI, FI × XI సేమ్ ఇందాక అలాగే చేస్తాం. అలాగే 5 2s are 10, 15 4s are 60, 25 8s are 200, 35 4s are 140, 45 2s are 90. సో ఇప్పుడు మనం ఇవన్నీ యాడ్ చేస్తే సిగ్మా FI వస్తుంది. సిగ్మా FI అంతా ఆల్రెడీ మనం 20 మెంబర్స్ అని అనుకున్నాం. మరి సిగ్మా FI XI ఇవన్నీ యాడ్ చేస్తే సిగ్మా FI XI వస్తుంది. సో 0 1 + 6 7, 7 + 9 16, 16 + 4 20, 0 2. సో 2 + 2 4, 4 + 1 5. అంటే టోటల్ మనకి 500 వచ్చిందన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనకి మీన్ ఈజ్ ఈక్వల్ టు ఏం ఫార్ములా? సిగ్మా FI XI బై సిగ్మా FI బై సిగ్మా FI ఎంత? 500/20, 500/20. 0 0 క్యాన్సల్, 2 1s are 2, 25s. అంటే మీన్ అనేది నాకు 25 వచ్చింది. మీన్ అనేది నాకు ఎంత వచ్చింది? 25 వచ్చింది. సో దీన్ని మనం డైరెక్ట్గా చేసాం కనుక దిస్ ఈస్ కాల్డ్ డైరెక్ట్ మెథడ్. దిస్ ఈస్ కాల్డ్ డైరెక్ట్ మెథడ్. డైరెక్ట్ మెథడ్. డైరెక్ట్ మెథడ్ అంటే మనం డైరెక్ట్గా చేస్తాం. ఇంకా వాడు ఏదైతే క్లాస్ ఇంటర్వల్స్ ఇచ్చాడో అవి, వాడు ఏదైతే ఫ్రీక్వెన్సీ ఇచ్చాడో అది తీసుకుని నేను డైరెక్ట్గా చేశాను కనుక దీన్ని డైరెక్ట్ మెథడ్ అంటారు. ఏమంటారు? డైరెక్ట్ మెథడ్. సో ఇక్కడ నేను సిగ్మా FI XI తీసుకున్నాను కనుక, X తీసుకున్నాను కనుక X బార్ అనేది నాకు మీన్ అయింది.
ఎక్స్ బార్ అని నాకు మెయిన్ అయింది. అలా కాకుండా ఇప్పుడు ఇవి చూస్తే పెద్ద పెద్ద నెంబర్స్ ఇవన్నీ అంటే ఇంకా కొంచెం ఈజీగా వచ్చింది, అన్ని జీరోలు వచ్చాయి. కొన్ని 176, 199, 256, 375 ఇలాగా వస్తాయన్నమాట. అంటే డిఫికల్ట్గా కొంతమంది స్టూడెంట్స్ ఫీల్ అవుతారు. కనుక ఇందులో మనకు వచ్చిన ఈ మిడ్ వాల్యూలోని, అంటే ఇదే కదా మనం క్లాస్ ఇంటర్వల్ అబ్జర్వేషన్స్ కదా మనం మిడ్ వాల్యూ తీసుకున్నాం. ఇందులో ఏదో ఒక దాన్ని నేను అస్యూమ్డ్ మీన్ అనుకుంటాను. ఏమనుకుంటాను? అస్యూమ్డ్ మీన్. సో అంటే ఇది డైరెక్ట్ మెథడ్. ఇప్పుడు నేను ఒక మెథడ్ అనేది కనుక్కుంటాను. ఏంటి ఒక మెథడ్ అనేది? అస్యూమ్డ్ మీన్ మెథడ్ అనమాట. ఏంటి? అస్యూమ్డ్ మీన్ మెథడ్. అది రెండో మెథడ్ అన్నమాట. అస్యూమ్డ్ మీన్ మెథడ్. సెకండ్ మెథడ్. ఇప్పుడు నేను ఇందులో ఏదో దాన్ని అస్యూమ్ చేసుకుంటాను అనమాట. ఏం చేస్తాను? అస్యూమ్ చేసుకుంటాను. అంటే ఇప్పుడు ఈ ఎఫ్ఐ అనేది సిగ్మా ఎఫ్ఐ ఉండదు ఇంకా. సో అస్యూమ్డ్ మీన్ మెథడ్ అంటే మనం ఎప్పుడైతే అస్యూమ్ చేసుకున్నాం ఒక దాన్ని, ఖచ్చితంగా సమ్ డీవియేషన్స్ ఉంటాయి అన్నమాట. అంటే కొంచెం తేడా వస్తుంది. అంటే ఇప్పుడు మనకు 25 వచ్చిందా, 25 రాదు ఆన్సర్. 26 కానీ 24 కానీ, అంటే 25 అటు ఇటు కానీ ఏదో ఒక ఆన్సర్ రావచ్చు. జనరల్గా మధ్యలో ఉన్న దాన్ని మనం అస్యూమ్డ్ మీన్ అనుకుంటాం. అస్యూమ్డ్ మీన్ అనమాట. సో నేను 25 ఏమనుకున్నాను అంటే డీవియేషన్ డీవియేషన్ నాకు ఏమొచ్చిందంటే డిఐ ఏమొచ్చింది? డీవియేషన్ ఇక్కడ మనకి ఎలా వస్తుంది? ఇక్కడ ఈ అస్యూమ్డ్ మీన్ నుండి ఇది తీసినమాట. అంటే xi మైనస్ ఏ అంటే ఏదైతే మన మిడ్ వాల్యూ ఉందో ఆ మిడ్ వాల్యూ నుండి అస్యూమ్డ్ వాల్యూ తీస్తే సో నాకు కొంత డీవియేషన్ వస్తుంది. కొంత డీవియేషన్ వస్తుంది. ఏంటది? చూడండి, 5 మైనస్ 25 అంటే మైనస్ 20. 15 మైనస్ 25 అంటే మైనస్ 10. 25 మైనస్ 25 అంటే 0. నెక్స్ట్ 35 మైనస్ 25 అంటే 10. 45 మైనస్ 25 అంటే 20. అంటే ఈ వాల్యూస్ కన్నా కొంచెం తగ్గాయి అన్నమాట. ఈ వాల్యూస్ కన్నా కొంచెం తగ్గాయి. ఇప్పుడు మనం ఇంకొక టేబుల్ దీనికి ఎక్స్టెన్షన్ చేసుకుంటే FIDI అంటే మనకి ఏదైతే డీవియేషన్స్ వచ్చాయో దాన్ని ఫ్రీక్వెన్సీని మల్టిప్లై చేద్దాం. 2 మైనస్ 20 ఇస్ మైనస్ 40. 4 మైనస్ 10 ఇస్ మైనస్ 40. 8 zeros are 0. 4 10s are 40. 22s are 40. 22s and 40. ఓకే, ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే 2 మైనస్ 20 are మైనస్ 40. 4 మైనస్ 10 are మైనస్ 40. 8 zeros are 0. 4 10s are 40. 2 20s are 40. ఇప్పుడు మనకి ఇదంతా యాడ్ చేస్తే ఏమొస్తుంది? మనకి సిగ్మా FIDI is equal to 40 cancel, 40 cancel, 0. అంటే సమ్ ఆఫ్ ది డీవియేషన్స్ అన్ని డీవియేషన్ యాడ్ చేస్తే మనకి 0 వచ్చింది. అన్ని డీవియేషన్స్ యాడ్ చేస్తే మనకి ఏమొచ్చింది? 0 వచ్చింది. అంటే ఇప్పుడు మనం DI బార్ లేదంటే D బార్ అంటే ఏం రాయొచ్చు మనం? ఇప్పుడు ఇక్కడ ఎక్స్ సిగ్మా FI XI అంటే ఇది వచ్చింది కదా. అప్పుడు మనం ఎక్స్ బార్ ఏం రాసాం? ఈ వాల్యూ బై ఈ వాల్యూ రాసాం. మరి D బార్ ఏం రాయాలి? సిగ్మా FIDI by sigma FI. ఓకే, సిగ్మా FIDI by sigma DI. ఓకేనా? ఇప్పుడు DI అంటే మనం అనుకున్నాం XI మైనస్ ఏ రాస్తాం. DI అంటే ఏంటి? XI మైనస్ ఏ. సిగ్మా FI DI అంటే ఏం రాయొచ్చు మనం? XI మైనస్ ఏ బై సిగ్మా FI. దీన్ని విడివిడిగా రాసుకుందాం. D bar is equal to sigma FI XI minus A కాన్స్టెంట్ కనుక A బయట తీసుకొద్దాం. A ఇంటూ సిగ్మా FI బై సిగ్మా FI. ఇక్కడ కూడా సిగ్మా FI. D bar is equal to sigma FI XI బై సిగ్మా FI అంటే ఏం రాయొచ్చు? X bar రాయొచ్చు. ఏం రాయొచ్చు? X bar మైనస్ సిగ్మా FI క్యాన్సిల్ అయితే మైనస్ ఏ. మనకేం కావాలి? ఓన్లీ ఎక్స్ బార్ కావాలి. మనకేం కావాలి? ఓన్లీ ఎక్స్ బార్ కావాలి. కనుక ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ ఇట్ సైడ్ వస్తే ప్లస్ ఏ అవుతుంది. సో ఏ ప్లస్ డి బార్. సో అంటే మనకి ఇది డైరెక్ట్ మెథడ్ ఫార్ములా. ఇదేంటి? డైరెక్ట్ మెథడ్ ఫార్ములా. సో ఇప్పుడు అస్యూమ్డ్ మీన్కి ఒక ఫార్ములా వచ్చింది. ఏమొచ్చింది? ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ డిఐ అంటే ఏమనుకున్నాం మనం? డి బార్ అంటే ఏమనుకున్నాం? సిగ్మా FIDI బై సిగ్మా FI. సిగ్మా FIDI బై
సిగ్మా ఎఫ్ఐ. ఇది అజ్యూమ్డ్ మీన్ కి ఆన్సర్ అనమాట. ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా మీన్ అదే వస్తుంది. ఏ ఎంత అనుకున్నాం మనం 25. సిగ్మా ఎఫ్ఐడిఏ ఎంత వచ్చింది? సిగ్మా ఎఫ్ఐడిఏ సో 0 కదా, 0/25 is 0. సో 0, 25 + 0 25. అంటే ఇక్కడ 25 వస్తుంది, ఇక్కడ 25 వస్తుంది. సో అంటే వాల్యూ అనేది మారదు అనమాట. సో అంటే ఇది డైరెక్ట్ గా చేస్తే ఈ ఫామ్ లో వాడాలి, లేదు సార్ నేను ఎగ్జూమ్డ్ మీన్ చేస్తానంటే ఈ ఫామ్ లో వాడాలన్నమాట. సో అంటే ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐడిఏ సిగ్మా ఎఫ్ఐ. ఇక్కడ ఎక్స్ బార్ అంటే మీన్, ఏ అంటే ఎగ్జూమ్డ్ మీన్, ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ, డి అంటే డీవియేషన్, సో సిగ్మా ఎఫ్ అంటే ద సమ్ ఆఫ్ ది ఫ్రీక్వెన్సీస్ అనమాట. సో ఈ విధంగా డైరెక్ట్ మెథడ్ అయినా చేయొచ్చు, ఎగ్జూమ్డ్ మీన్ అయినా చేయొచ్చు. అయితే ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ డీవియేషన్ లో చూస్తే -20, 10, 10, 20 ఉంది. అంటే ఇదన్నీ కూడా 10 tables లో ఉంది, 10 tables లో ఉంది. అంటే దీన్ని 10 తో డివైడ్ చేస్తే ఇంకా చిన్న నెంబర్స్ వస్తాయి, ఇంకా చిన్న నెంబర్స్ వస్తాయి. ఇప్పుడు అదేంటో ఇప్పుడు నెక్స్ట్ మెథడ్ లో స్టెప్ డీవియేషన్ మెథడ్ లోకి వెళ్తాం. నెక్స్ట్ మూడో మెథడ్ స్టెప్ డీవియేషన్ మెథడ్. స్టెప్ డీవియేషన్ మెథడ్. ఏంటి సార్ ఈ స్టెప్ డీవియేషన్ మెథడ్? సో ఇక్కడ మీరు అన్ని కూడా 10 తో డివిజన్ అవుతుంది, 10 తో డివిజన్ అవుతుంది. అంటే ఇక్కడ లెంత్ ఆఫ్ ది క్లాస్, లేదంటే క్లాస్ సైజ్. ఏంటి క్లాస్ సైజ్? మీరు చూడండి, 10 నుండి 0 తీస్తే 10, 20 నుండి 10 తీస్తే 10, 30 నుండి 20 తీస్తే 10, 40 నుండి 30 తీస్తే 10. అంటే ఇది హెచ్ మాట, హైట్ ఆఫ్ ది క్లాస్, లేదంటే సైజ్ ఆఫ్ ది క్లాస్. అంటే ఇప్పుడు ఈ హైట్ ఆఫ్ ది క్లాస్ దీన్ని డివైడ్ చేసాం అనుకోండి, దీన్ని డివైడ్ చేస్తే అప్పుడు నాకు యూఐ వస్తుంది. ఏమొస్తుంది? యూఐ. అంటే యూఐ అంటే ఏంటి? di/h, di/h. అంటే దీన్ని h తో డివైడ్ చేయాలి. di అంటే ఏంటి మనకి? xi మైనస్ a, xi మైనస్ a/h. ఇది మనకి డీవియేషన్. ఏంటి ఇది? డీవియేషన్. సో ఇప్పుడు 20ని h 10 తో డివైడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? -2. -10 ని 10 తో డివైడ్ చేస్తే -. 0ని 10 తో డివైడ్ చేస్తే 0, 10ని 10 తో డివైడ్ చేస్తే 1, 20ని 10 తో డివైడ్ చేస్తే 2. ఇప్పుడు మనం ఫైనల్ గా ఎఫ్ఐ ఫ్రీక్వెన్సీని ఇప్పుడు మనకు కొత్తగా వచ్చిన యూఐతో మల్టిప్లై చేయాలి. అంటే ఇందాల ఫస్ట్ ఎక్స్ఐతో మల్టిప్లై చేస్తాం, డైరెక్ట్ మెథడ్. రెండోసారి మనకి డి అనేది వచ్చింది, డీవియేషన్ వచ్చింది. సో డి అనే డీవియేషన్తో మల్టిప్లై చేస్తాయి, ఎఫ్ఐ డిఐ. ఇప్పుడు మనకి స్టెప్ డీవియేషన్లో యూఐ వచ్చింది, కానీ యూఐతో ఇంకా సింపుల్ చేస్తాం అనమాట. ఫ్రీక్వెన్సీ 2 2s -4, 4 - 1s -4, 8 0s 0, 4 1s 4, 2 2s 4. ఇక్కడ కూడా మనకి 0 వస్తుంది. అంటే సిగ్మా ఎఫ్ఐ యూఐ ఈజ్ ఈక్వల్ టు 0. సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్ టు 20. ఇప్పుడు మనకి యూ బార్ ఏంటి? యూ బార్ అంటే ఏంటి మనకి? సిగ్మా ఎఫ్ఐ యూఐ బై సిగ్మా ఎఫ్ఐ. ఇది మనకి ఫార్ములా. ఎందుకంటే ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ, డి బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ. మరి యూ బార్ ఏమవుద్ది? సిగ్మా ఎఫ్ఐ యూఐ బై సిగ్మా ఎఫ్ఐ. సో ఇది మాట మనకి, ఓకేనా? అంటే 0/20 0, అంటే యూ వాల్యూ యూ బార్ అనేది 0 అయిపోతుంది అనమాట. అంటే వీటి యొక్క మీన్, సో డీవియేషన్స్ యొక్క మీన్ అనేది 0, ఎందుకంటే 0 రావాలి ఖచ్చితంగా, ఎందుకంటే అన్ని క్యాన్సిల్ అయిపోతాయి, ఓకేనా? ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే యూ బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ యూఐ అంటే ఏం రాయొచ్చు? xi మైనస్ a/h, xi మైనస్ a/h బై సిగ్మా ఎఫ్ఐ. ఇప్పుడు h అనేది కామన్ తీద్దాం. h కామన్ తీస్తే అప్పుడు మనకి ఏమవుతుంది? 1/h ఇంటూ సిగ్మా ఎఫ్ఐ xi బై సిగ్మా ఎఫ్ఐ. నెక్స్ట్ మళ్ళీ మల్టిప్లై చేయండి, -a ఇంటూ సిగ్మా ఎఫ్ఐ బై సిగ్మా ఎఫ్ఐ. సిగ్మా ఎఫ్ఐ క్యాన్సిల్. సో యూ బార్ ఈజ్ ఈక్వల్ టు 1/h ఇంటూ దీన్ని ఏం రాయొచ్చు మనం? సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ మనకు తెలుసు కదా, ఎక్స్ బార్ రాయొచ్చు. ఏం రాయొచ్చు? ఎక్స్ బార్ మైనస్ ఏ. హెచ్ ఏం చేస్తుంది? డివైడ్ చేస్తుంది. ఇట్స్ వెళ్తే మల్టిప్లై చేయాలి, కనుక హెచ్ ఇంటూ యూ బార్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బార్ మైనస్ ఏ. ఇవన్నిట్లో మనకి ఏం కావాలి? ఎక్స్ బార్ కావాలి, అంటే మీన్ కావాలి, మీన్ కదా ఎక్స్ బార్. సో కనుక ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎయిట్ సైడ్ వస్తే ప్లస్ అవుతుంది, ఏ ప్లస్ యూ బార్ ఇంటూ హెచ్, ఆర్ హెచ్ ఇంటూ యూ బార్. యూ బార్ అంటే ఏంటి మనకి? ఇదే కదా. సో ఈ ఫార్ములా వేసేద్దాం. సో ఈ ఫార్ములా వేస్తే దేర్ ఫోర్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ యూ బార్ అంటే ఏంటి? సిగ్మా ఎఫ్ఐ యూఐ బై
సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్ ఉంది కదా హెచ్. దీన్ని మనం స్టెప్ డీవియేషన్ మెథడ్ అంటాం. అంటే ఎందుకు సార్ ఇన్ని ఫార్ములాస్ మనకి పొరపాటు అనుకోవడానికి ఏంటంటే డైరెక్ట్ మెథడ్లో సమ్ కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, కొంచెం చాలా కష్టంగా డిఫికల్ట్గా ఉంటుంది. అజ్యూమ్డ్ మీన్ మెథడ్లో కొంచెం ఈజీ అవుతుంది, స్టెప్ డివిజన్ మెథడ్లో ఇంకా ఈజీ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి -1 -0 1 2 అంటే సింగిల్ డిజిట్స్కి వస్తాయి. సో ఇక్కడ నుంచి టెన్స్ డిజిట్స్కి వచ్చాయి, ఇక్కడ నుంచి టెన్స్ డిజిట్స్ అవచ్చు, 100 డిజిట్స్ అవచ్చు, పెద్ద పెద్ద నెంబర్స్. ఇక్కడికి వచ్చేసరికి వాల్యూస్ అని అలా తగ్గిపోతున్నాయి. ఇక్కడ చూడండి 35 45 కాస్త ఇక్కడ 10 20 తర్వాత 1 2 అయిపోయింది. సో అంటే స్టెప్ డివిజన్ మీదకి వస్తే చాలా అంటే చాలా ఈజీగా చేయొచ్చు అన్నమాట. సో ఇక్కడ ఎక్స్ బార్ అంటే మీను, ఏ అంటే అజ్యూమ్డ్ మీను, హెచ్ అంటే హైట్ ఆఫ్ ది క్లాస్, ఎఫ్ఐ అంటే ఫ్రీక్వెన్సీ అండ్ డీవియేషన్ ప్రోడక్ట్స్, అండ్ ఎఫ్ఐ అంటే ఫ్రీక్వెన్సీస్. సో ఈ విధంగా మనం ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. ఈ విధంగా మనం చాలా అంటే చాలా ఈజీగా మనం ఈ ఫార్ములాతో ఈజీగా చేయొచ్చు మరి. ఇప్పుడు ఇదే సమ్కి మనం మీడియన్ ఎలా కట్టాలి, మోడ్ ఎలా కట్టాలో చూద్దాం. ఇప్పుడు మనం సెకండ్ సెంట్రల్ టెండెన్సీ అయినా సరే సెకండ్ సెంట్రల్ టెండెన్సీ అంటే మోడ్ గురించి నేర్చుకుందాం. ఏ స్టాండర్డ్ వాల్యూ అయినా సరే, ఏ ఇంపార్టెంట్ వాల్యూ అయినా సరే, ఏ స్టాండర్డ్ వాల్యూ ఏ సెంట్రల్ టెండెన్సీ అయినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది అన్గ్రూప్డ్ డేటా నేర్చుకుని అప్పుడు గ్రూప్ డేటాకి వెళ్ళాలి. సో అంటే మనం కలెక్షన్ చేసిన ఇన్ఫర్మేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ 1 3 5 3 7 4 3 9 3 అండ్ సో ఆన్ ఉన్నాయి, లేదంటే ఇంతవరకు ఉన్నాయి. ఇప్పుడు ఇందులో మోడ్ అంటే ఏంటంటే ద అబ్జర్వేషన్ విచ్ అకర్స్ అగైన్ అండ్ అగైన్ ఈజ్ కాల్డ్ మోడ్. ఈ ఇచ్చిన అబ్జర్వేషన్స్లో మనకు వచ్చిన అబ్జర్వేషన్స్లో ఏ అబ్జర్వేషన్ అయితే మరలా వస్తుందో దాన్ని మనం మోడ్ అంటాం. అంటే ఇప్పుడు ఈ అబ్జర్వేషన్స్లో మనకి మోడ్ ఏంటి 3. చూడండి 3 అనేది చాలాసార్లు వచ్చింది. సో మోడ్ అనేది ఏంటి 3 మాట. మోడ్ అనేది ఏంటి 3. సో ఈ అబ్జర్వేషన్స్లో మనకి మోడ్ అనేది మనకి ఎన్నిసార్లు వచ్చింది? సో 3 అనేది వచ్చింది. 3 అనేది చాలాసార్లు వచ్చింది. సో 1 2 3 4. కొన్ని డేటాస్కి మోడ్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ నేచురల్ నెంబర్స్ తీసుకున్నాం అనుకోండి 1 2 3 అండ్ సో ఆన్. సో 1 2 3 అండ్ సో ఆన్ అనుకుంటే అందులో ఏ నెంబర్ కూడా రిపీట్ అవుతుంది. అంటే నేచురల్ నెంబర్స్ do not have any mode. కొన్నిసార్లు మనకి 1 2 1 2 1 2 1 2 అలా వస్తుంది. అంటే ఏంటి అక్కడ 1 2 అనేది చాలాసార్లు రిపీట్ అవుతుంది. అంటే దాన్ని ఎప్పుడైనా ఒక డేటాకి 2 మోడ్లు ఉంటే దాన్ని బై మోడల్ అంటారు. ఒకవేళ 3 నెంబర్స్ రిపీట్ వచ్చాయి అనుకోండి ట్రై మోడల్ అంటారు అనమాట. ఒకటే వస్తే యూని మోడల్. సో అంటే ఇది మనకి యూని మోడల్. అంటే ఒక డేటాకి యూని మోడల్ ఉండొచ్చు, బై మోడల్ ఉండొచ్చు, ట్రై మోడల్ ఉండొచ్చు, లేదంటే నో మోడ్ ఉండొచ్చు. సో ఇది అన్గ్రూప్డ్ డేటా. గ్రూప్డ్ డేటా. సో ఇప్పుడు ఆ గ్రూప్డ్ డేటా తీసుకుంటే క్లాస్ ఇంటర్వెల్ 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50. ఫ్రీక్వెన్సీ 2 4 8 4 2. అంటే ఇక్కడ 2 అనేది టూ టైమ్స్ వచ్చింది. ఇక్కడ ఒక అబ్జర్వేషన్ అనేది 2 times వచ్చింది. అది ఏ క్లాస్ ఇంటర్వెల్లో 0 to 10. అంటే ఇద్దరు ఉన్నారన్నమాట. సో 0 to 10 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఇద్దరు ఉన్నారన్నమాట. అదేవిధంగా 10 to 20 మార్క్స్ వచ్చిన వాళ్ళు 4 members ఉన్నారు. 20 to 30 మార్క్స్ వచ్చిన వాళ్ళు 8 members ఉన్నారు. 30 to 40 మార్క్స్ వచ్చిన వాళ్ళు 4 members ఉన్నారు. 40 to 50 మార్క్స్ వచ్చిన వాళ్ళు 2 members ఉన్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక 25 అనే మార్క్స్ తీసుకుంటే 25 అనే మార్క్స్ 8 members-కి వచ్చింది. అంటే ఇక్కడ మనకి 25 అనేది ఇందులో ఉంది కనుక దీని యొక్క మోడ్ ఏమవుతుంది 20 to 25 మధ్యలో ఏదో ఒకటి అవుతుందట. సో మనకి మార్క్స్ ఆల్రెడీ తెలుసు కనుక 25 అనేది మోడ్ అవుతుంది. 25 అనేది మనకి మోడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 23 వచ్చింది అనుకుంటాం. 23 మార్క్స్ వచ్చిన వాళ్ళు 8 members ఉన్నారు. అంటే 8 అనేది మనకి ఇక్కడ ఎక్కువ ఉంది కనుక ఇది మోడల్ క్లాస్ ఫ్రీక్వెన్సీ అవుతుంది. ఇదేమవుతుంది మోడల్ క్లాస్ ఫ్రీక్వెన్సీ. అంటే మనకి 23 అనేది ఆన్సర్ రావాలి, ఎందుకంటే 23 ఉంది. అంటే ఎంతమంది ఉన్నారు? ఎక్కువ మంది ఉన్నారు. చూడండి, సో ఇక్కడ 2 members, ఇక్కడ 4 members, ఇక్కడ 4, ఇక్కడ 4, కానీ ఇక్కడ 8 members ఉన్నారు. అంటే ఖచ్చితంగా మనకి మోడ్ అనేది ఈ క్లాస్ లోనే ఉంటుంది, ఈ క్లాస్ ఇంటర్వెల్ లోనే ఉంటుంది. అంటే ఆ 20 to 30 మధ్యలో ఎంతో కొంత ఆన్సర్ వస్తుంది. అంతే కదా. మోడ్ అనేది ఏంటి? ఏదైతే నెంబర్ రిపీట్ అవుతుందో, ఏదైతే అబ్జర్వేషన్ రిపీట్ అవుతుందో దాన్ని మోడ్ అంటాం. కనుక ఇదే క్లాస్ ఇంటర్వెల్ లో మనకి మోడ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఒకసారి చేసుకున్నట్లయితే మనకి ఎక్కువ ఇది ఉంది కనుక హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఇది కనుక, సో దీన్ని మనకి నెంబర్ 1 అంటాం. సో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ.
సో ఏదైతే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉందో ఆ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీలోని ఉండే క్లాస్ ఇంటర్వెల్లోని దీన్ని మనం లోవర్ లిమిట్ అంటాం, లోవర్ లిమిట్. సో అంటే మనకు వచ్చే హైయెస్ట్ క్లాస్ ఇంటర్వెల్, మనకు వచ్చే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీలోని అక్కడే మనకి మోడ్ ఉంటుంది. ఎందుకంటే అదే క్లాస్ ఇంటర్వెల్లోని మోడ్ ఉంటుంది కనుక సో అక్కడ మనకి లోవర్గా ఉన్నదాన్ని ఎల్ అంటే దానికన్నా తక్కువ అనమాట. సో 20 కన్నా తక్కువ, 20 కన్నా ఎక్కువ ఉంటుంది కానీ ఆన్సర్ తక్కువ ఉండదు కనుక ఆ లోవర్ లిమిట్ని ఎల్ అనుకుంటాం అన్నమాట. అయితే ఏదైతే నెంబర్ 1 వచ్చిందో ఫ్రీక్వెన్సీ, దీని ముందు ఆటోమేటిక్ ఏమవుతుంది, ప్రిసైడింగ్ ఫ్రీక్వెన్సీ అవుతుంది, అంతే కదా. సో F1 అంటే దాని ముందు ఏమవుతుంది, ప్రిసైడింగ్ ఫ్రీక్వెన్సీ అవుతుంది. దాని తర్వాత ఏమవుతుంది, సక్సీడింగ్ ఫ్రీక్వెన్సీ అవుతుంది. అంటే ముందు దాన్ని F0 అనుకున్నాను, తర్వాత దాన్ని F2 అనుకున్నాను. ముందు దాన్ని ఏమనుకున్నాను, F0 అనుకున్నాను, తర్వాత దాన్ని F2 అనుకున్నాను. ఓకేనా. ఇప్పుడు మనకి ఆల్రెడీ లెంత్ ఆఫ్ ది క్లాస్ తెలుసు, ఇది హెచ్. లెంత్ ఆఫ్ ది క్లాస్ ఏంటి మనకి హెచ్. అంటే ఈ రెండైనా పర్లేదు, ఈ రెండైనా పర్లేదు, ఈ రెండైనా పర్లేదు, ఈ రెండైనా పర్లేదు. సో ఈ విధంగా మనం మోడ్కి ఏమీ రాయాల్సిన, జస్ట్ వాడు ఇచ్చింది వెర్టికల్గా రాస్తే చాలు. మరి ఫార్ములా ఏంటి సార్, మోడ్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ హెచ్. ఇది ఫార్ములా అన్నమాట. మోడ్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ హెచ్. సో ఇది మనకి మోడ్ ఫార్ములా. దీని యొక్క డెరివేషన్ మీకు కావాలి అంటే ఇది ఎలా వచ్చింది సార్, ఈ ప్రూఫ్ మాకు కావాల్సి అంటే కింద కామెంట్ సెక్షన్లో ఎస్ సార్ వీ వాంట్ మోడ్ డెరివేషన్, మోడ్ ప్రూఫ్ అని కింద కామెంట్ చేయండి. సో నేను నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా దీని యొక్క డెరివేటివ్ చేస్తాను. సో ఎందుకంటే డెరివేషన్ అయితే మనకు అడగడు, కాకపోతే ఎలా వచ్చిందో తెలుసుకోవాలని కొంతమంది స్టూడెంట్స్కి ఉంటుంది. సో కొంతమంది బ్రిలియంట్ స్టూడెంట్స్, మంచి స్టూడెంట్స్కి దీని యొక్క ప్రూఫ్ కావాలనుకుంటుంది. అలాంటి వాళ్ళు నాకు కింద కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి, దాన్ని నేను ఎలా వచ్చిందో విత్ ప్రూఫ్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. ఆల్రెడీ మీన్ అనేది ఎలా వచ్చిందో మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి అన్నీ చేస్తే మనకి టైం అనేది చాలా లాగ్ అయిపోతుంది కనుక దాన్ని నెక్స్ట్ వీడియో చేస్తాను. కావాలంటే అడగండి, ఒక మినిమం ఒక 20-30 స్టూడెంట్స్ అయితే ఖచ్చితంగా చేస్తాను. ఓకే. అయితే మోడ్ మోడ్ ఏంటి M ఈజ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ హెచ్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్, చాలా కష్టంగా ఉందంటే చాలా ఈజీ అండి. ఏం లేదు, చాలా అంటే చాలా ఈజీ. చిన్న టెక్నిక్ చెప్తాను, ఆ టెక్నిక్తో మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో లావణ్య అనే అమ్మాయి, లేదంటే లోకేష్ అనే అబ్బాయి. సో లోకేష్ అనే అబ్బాయి 10th క్లాస్ పాస్ అయితే వాళ్ళ నాన్నగారు బైక్ కొంటాను అన్నారు. సో మరి 10th క్లాస్ సిలబస్ కదా, 10th క్లాస్. సో 10th క్లాస్ పాస్ అయితే బైక్ కొంటాను. సో మొత్తం మీద వాళ్ళ నాన్నగారు బైక్ కొంటారన్నారని వాడు ఏం చేయాలంటే 10th క్లాస్ డిస్టింక్ట్లో పాస్ అయ్యమాట, అంటే చాలా ఫస్ట్ క్లాస్ అనమాట. సో డిస్టిక్ ఫస్ట్ వచ్చాడనమాట. సో ఇంకా డిస్టిక్ ఫస్ట్ వచ్చాడు కనుక నాన్న నువ్వు పాస్ అయితే నాకు బైక్ కొంటాను అన్నావు, మరి నేను డిస్టిక్ ఫస్ట్ వచ్చాను, మరి డిస్టిక్ ఫస్ట్ వస్తే నాకు బైక్ కొనవా, ఎందుకు కొనరా, సో నాకు చాలా హ్యాపీగా ఉంది పదని. సో వాళ్ళ నాన్నగారు షోరూమ్ తీసుకెళ్తే ఒక బైక్ కొంటారు అనమాట. సో బైక్ కొంటే జనరల్గా ఒక బైక్ అనేది మనకి స్టార్ట్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది న్యూట్రల్లో ఉండాలి. న్యూట్రల్లో ఉంటేనే స్టార్ట్ అవుతుంది బండి. సో గేర్ల బండి ఏంటంటే ఎప్పుడైనా సరే న్యూట్రల్లో ఉంటేనే బండి స్టార్ట్ అవుతుంది. బండి స్టార్ట్ అయిన తర్వాత మనం ఫస్ట్ గేర్ మనం వెళ్తే బండి అనేది మూవ్ అవుతుంది. ఆ తర్వాత మనం సెకండ్ గేర్లోను, థర్డ్ గేర్లోను, ఫోర్త్ గేర్లోను బండిని స్పీడ్గా మూవ్ చేయొచ్చు, ఫాస్ట్గా మూవ్ చేయొచ్చు. కానీ ఫస్ట్ గేర్లో ఓన్లీ స్టార్ట్ చేసిన జస్ట్ ఏంటంటే కొంచెం ముందుకు వెళ్ళడం కోసం మాత్రమే ఫస్ట్ గేర్ మనం యూజ్ చేస్తాం. సెకండ్ గేర్, థర్డ్ గేర్, ఫోర్త్ గేర్ అనేది స్పీడ్గా వెళ్ళడానికి మూవ్ అవుతుంది. సో కనుక న్యూట్రల్లో ఓన్లీ స్టార్ట్ చేయడం కోసం మాత్రమే బండిని న్యూట్రల్లో పెడతాం. ఫస్ట్ గేర్ ఏంటంటే జస్ట్ మూవ్ అవడం కోసం మాత్రమే. ఫస్ట్ గేర్లో మనం స్పీడ్గా వెళ్ళాలంటే బండి ఆగిపోతుంది. ఇంకా సెకండ్ గేర్, థర్డ్ గేర్, ఫోర్త్ గేర్ అంటే ఫాస్ట్గా వెళ్ళడం కోసం బండి వెళ్తుంది అన్నమాట. అయితే ఇది ప్రాసెస్ అన్నమాట. లోకేష్కి వాళ్ళ నాన్నగారు బైక్ కొన్నారు. బైక్ కొని ఇస్తే వెంటనే వాడు ఫస్ట్ గేర్లో స్టార్ట్ చేశాడు. ఫస్ట్ గేర్లో బండి స్టార్ట్ అవుతుందా? స్టార్ట్ అవుతుంది. సో బండి స్టార్ట్ అవుతుంది. వాడు ఏంటంటే గేర్ చూసుకోలేదు. ఫస్ట్ ఇప్పుడు కూడా బండి న్యూట్రల్లో తేవాలి. న్యూట్రల్లో తెచ్చిన తర్వాత బండి స్టార్ట్ చేయాలి. వాడు ఫస్ట్ గేర్లోనే బండి స్టార్ట్ చేశాడు, బండి స్టార్ట్ అవ్వట్లేదు. అప్పుడు మా నాన్నగారు వచ్చి, నాన్న బండి ఫస్ట్ గేర్లో స్టార్ట్ అవ్వదు, దాన్ని మనం న్యూట్రల్గా తేవాలి, న్యూట్రల్ తెచ్చేసి హిట్ ఇవ్వాలి. హిట్ అంటే కిక్ చేయడం. సో హిట్ అంటే కొట్టడం అనమాట. అంటే దీన్ని కిక్ రాడ్ని కొట్టడం అనమాట. సో ఫస్ట్ గేర్లో స్టార్ట్ అవ్వదు. వాడు ఫస్ట్ గేర్లో స్టార్ట్ చేసాడు కానీ వెళ్ళలేదు.
ఇప్పుడు న్యూట్రల్లో రమ్మన్నాడు, న్యూట్రల్లో వచ్చాడు, హిట్ చేయమని వాళ్ళ నాన్నగారు హిట్ చేశాడు. హిట్ చేస్తే వెంటనే వాడు ఫస్ట్ గేర్లోనే డబుల్ స్పీడ్లో వెళ్ళిపోతున్నాడు. సో వెంటనే ఏమవుద్ది, బండి మళ్ళీ ఆగిపోద్ది. మైనస్ అంటే ఆగిపోవడం. అప్పుడు మళ్ళీ వాళ్ళ నాన్నగారు వచ్చి, నన్ను ఫస్ట్ గేర్లోనే బండి అంత స్పీడ్గా వెళ్తూ మనం ఫస్ట్ గేర్ వేసిన వెంటనే సెకండ్ గేర్ వేయాలి, అప్పుడు బండి వెళ్తుంది, ఫస్ట్ గేర్ ఎప్పుడు కూడా డబుల్ స్పీడ్లో వెళ్ళకూడదు అని చెప్తున్నాడు. అప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ న్యూట్రల్కి వచ్చి మళ్ళీ బండి స్టార్ట్ చేసి అప్పుడు ఫస్ట్ గేర్ కాకుండా సెకండ్ గేర్లోనే వెళ్తారనమాట. సో ఇదంతా ఏంటి, హిట్ చేయడం వల్ల అనమాట. సో ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే బండి అనేది సాఫీగా హ్యాపీగా వెళ్తుంది అనమాట. సో ఇది మనకి షార్ట్ కట్, హౌ టు రిమెంబర్. లోకేష్ అనే వ్యక్తికి బండి ఇస్తే, వాళ్ళ నాన్నగారు బండి ఇస్తే వాడు ఫస్ట్ గేర్లో స్టార్ట్ చేస్తే బండి ఆగిపోద్ది. అప్పుడు న్యూట్రల్లోకి వచ్చి న్యూట్రల్లో హిట్ చేస్తే వాడు డబుల్ స్పీడ్లో వెళ్ళిపోతే మళ్ళీ బండి ఆగిపోద్ది. అప్పుడు మళ్ళీ న్యూట్రల్లోకి వచ్చి మళ్ళీ నుంచి స్టార్ట్ చేసి అప్పుడు సెకండ్ గేర్లోనే హ్యాపీగా సాఫీగా వెళ్ళిపోతుంది. ఇది దీని యొక్క రిమెంబరింగ్, హౌ టు రిమెంబర్. ఓకే, సో ఇప్పుడు మోడ్ ఈజ్ ఈక్వల్ టు ఎల్. ఎల్ అంటే ఎంత, 20. F1 హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ 8, F0 దాని ప్రీవియస్ 4, 2F1 అంటే 8 మైనస్ F0 అంటే 4, F2 అంటే 4 ఇంటూ హెచ్ అంటే 10. సో 20, 8 ప్లస్ 4 ఎంత 4, 8 2 ఎంత 16, 4 మైనస్ 4 ఎంత 8 ఇంటూ 10. సో 24/8 ఇంటూ 10. 4 1s 4 2s 2 1s 2 5s. సో 20 ప్లస్ 5 25. చూడండి, సో ఇందాక మనకి 25 వచ్చింది, ఇప్పుడు కూడా 25 వచ్చింది, మీన్ 25 వచ్చింది, మీడియన్ కూడా 25. ఎందుకంటే ఆ విధంగా నేను తీసుకున్నాను. అంటే మనకి మీడియన్ మూడు పక్కపక్కన ఉంటాయి. ఫస్ట్ మీన్ వస్తుంది, తర్వాత మీడియన్ వస్తుంది, తర్వాత మోడ్ వస్తుంది. లేదంటే ఫస్ట్ మోడ్ వస్తుంది, తర్వాత మీడియన్ వస్తుంది, తర్వాత మీన్ వస్తుంది. సో అంటే ఆ మూడింటికి ఇంటర్ రిలేషన్ ఉంది, అందుకే లాస్ట్లో రిలేషన్షిప్ అని రాశాను. సో అంటే ఈ మూడింటికి సమ్ రిలేషన్ ఉంటుంది, ఆ రిలేషన్షిప్ రాశాను అనమాట. సో ఈ విధంగా మనం మోడ్ని ఈజీగా కట్టచ్చు. ఇంకా ఫైనల్ ఇంకా మనకి మీడియన్ ఉంది, మీడియన్ ఫైన్ చేసిన తర్వాత రిలేషన్షిప్ చేసి రేపు మనం ఎక్సెల్ స్టార్ట్ చేద్దాం. ఇంకా ఆలోచించకుండా మీడియన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ మనం థర్డ్ సెంట్రల్ టెండెన్సీ అయిన మీడియన్ చూద్దాం. మీడియన్ ఫస్ట్ ఇప్పుడు కూడా అన్గ్రూప్డ్ డేటా నేర్చుకోవాలి, నెక్స్ట్ మనకు గ్రూప్డ్ డేటా నేర్చుకోవాలి. సో ఇది గ్రూప్డ్, అన్గ్రూప్డ్. సో అన్గ్రూప్డ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు వచ్చిన స్టూడెంట్స్ యొక్క మార్క్స్ 2 3 4 1 7 9 5 6 అండ్ సో 1 2 3 4 5 6 7 8. సో ఈ విధంగా నాకు వచ్చిన స్టూడెంట్స్ మార్క్స్ ఉన్నాయన్నమాట. అంటే నేను ఒక 10 మార్క్స్ ఎగ్జామ్ పెడితే నాకు ఈ విధంగా వచ్చాయి. సో ఆ రోజు 10 మార్క్స్ ఎగ్జామ్ పెట్టినప్పుడు 9 స్టూడెంట్స్ వచ్చారు, ఇలా వచ్చింది. ఇప్పుడు దీనికి మీడియన్ కట్టాలి. అంటే దీనికంటే ఒక ఇంపార్టెంట్ వాల్యూ ఉంటుంది, స్టాండర్డ్ వాల్యూ ఉంటుంది. ఇలాంటప్పుడు మనం మీడియన్ కట్టాలండి. మీడియన్ అంటే మిడ్ వాల్యూ. సో మధ్యలో ఉన్న వాల్యూని మీడియన్ అంటారు, మిడ్ వాల్యూ. సో ఇప్పుడు నేను మధ్యలో ఉన్నది 1 2 3 4 5 6 7 8 9 అంటే మధ్యలో 7 ఉంది కనుక 7 ఆన్సర్ చెప్పకూడదు. సో మనం ఏంటంటే దీన్ని అయితే అసెండింగ్ ఆర్డర్ లేదంటే డిసెండింగ్ ఆర్డర్లో రాయాలి. సో అసెండింగ్ ఆర్డర్ 1 2 3 4 5 6 7 8 9. సో ఇప్పుడు నాకు మీడియన్ ఏమవుతుంది 5 అవుతుంది. ఎందుకంటే ఇటు నుండి 4 అటు నుండి 4 తీసుకుంటే 5 అనేది మనకి మీడియన్ అవుతుంది. 5 అనేది ఏమవుతుంది మనకి మీడియన్ అవుతుంది. అంటే టోటల్ 9 ప్లేసెస్ ఉన్నాయి కనుక మనకి మీడియన్ ఏమవుతుందంటే n+1/2 ప్లస్ n+1/2 ప్లస్ అన్నమాట, టర్మ్ అన్నమాట. అంటే n+1/2 టర్మ్ అవుతుంది అన్నమాట. n+1/2 టర్మ్ అవుతుంది. అంటే 9+1/2 దట్ ఈస్ 10/2 దట్ ఈస్ 5th టర్మ్ అవుతుంది. అంటే 1 2 3 4 5th 1 2 3 4 5th ఎలా అయినా సరే అది 5th టర్మ్ అవుతుంది. అంటే మీరు అసెండింగ్ ఆర్డర్లో రాసినా డిసెండింగ్ ఆర్డర్లో రాసినా అది దాని యొక్క మిడ్ వాల్యూ అవుతుంది. ఒకవేళ అలా కాకుండా ఆ రోజు 10 మంది వచ్చారు నాకు స్టూడెంట్స్, 1 2 3 4 5 6 7 8 9 10. అప్పుడు మనం మీడియన్ ఏం తీసుకోవాలి, ఇక్కడ 4 ఇక్కడ 4 వదిలేస్తే మధ్యలో ఉన్నవి 5,6. అంటే ఆ 5,6కి యావరేజ్ తీసుకోవాలన్నమాట. యావరేజ్ అంటే 5 + 6/2 దట్ ఈస్ 11/2 దట్ ఈస్ 5.5. సో అంటే 5కి 6కి మధ్యలో ఉంటుంది 5.5 ఉంటుంది. అంటే ఏంటి n/2 n/2 + 1 యావరేజ్.
the average of the n by 2 term and n by 2 plus 1 term, the average of the n by 2 term and n by 2 plus 1 term తీసుకుంటే మనకి మీడియన్ వస్తుంది. సో if the given numbers is odd number, if the given observations is odd number, then n plus 1 by 2 the term is the median. If the given observations are even number, if the given observations are even number, then the median is the average of the n by 2 and n by 2 plus 1 term. సో ఇది మాట అన్గ్రూప్ డేటా. మరి గ్రూప్ డేటా ఇస్తే ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు గ్రూప్ డేటాకి మీడియన్ ఎలా కట్టాలో చూద్దాం. క్లాస్ ఇంటర్వెల్, ఫ్రీక్వెన్సీ 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50. So frequency 2, 4, 8, 4, 2. దీని అర్థం ఏంటి? 0 to 10 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు, 10 to 20 మార్క్స్ వచ్చిన వాళ్ళు 4 మెంబర్స్ ఉన్నారు, 20 to 30 మార్క్స్ వచ్చిన వాళ్ళు 8 మెంబర్స్ ఉన్నారు, 30 to 40 మార్క్స్ వచ్చిన వాళ్ళు 4 మెంబర్స్ ఉన్నారు, 40 to 50 మార్క్స్ వచ్చిన వాళ్ళు 2 మెంబర్స్ ఉన్నారు. అలా కాకుండా క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ కావాలి. అంటే క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? సో అంటే అడిషన్ ఆఫ్ ది ఫ్రీక్వెన్సీస్. 0 to 10 లోపు వచ్చిన వాళ్ళు ఎంతమంది? 2. 20 లోపు వచ్చిన వాళ్ళు ఎంతమంది? 20 మార్క్స్ లోపు వచ్చిన వాళ్ళు ఎంతమంది? అంటే 20 మార్క్స్ అంటే ఈ 4 మెంబర్స్ ఉంటారు, ఈ 2 మెంబర్స్ ఉంటారు. అంటే 2 + 4 6. దీని అర్థం ఏంటి? 20 కన్నా తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు 6 మెంబర్స్ ఉన్నారు. 30 లేదా 30 లోపు వచ్చిన వాళ్ళు మార్క్స్ ఎంతమంది? 30 లోపు వచ్చిన వాళ్ళు 8 మెంబర్స్ ఉంటారు, 4 మెంబర్స్ ఉంటారు, 2 మెంబర్స్ ఉంటారు. సో 8 + 4 12, 12 + 2 14. 40 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది? 40 మార్క్స్ లోపు వచ్చిన వాళ్ళు ఈ 4 కూడా ఉంటారు, అంటే 18. 50 లోపు వచ్చిన వాళ్ళు మార్క్స్ ఎంతమంది? 20 మంది. అంటే 50 లేదా 50 లోపు వచ్చిన వాళ్ళు క్లాస్ ఎంతమంది ఉంటారు? ఎంతమంది రాస్తే అంతమంది ఉంటారు. సో అందుకే 20. అంటే దీని అర్థం ఏంటి? 2, 2 + 4 6, 6 + 8 14, 14 + 4 18, 18 + 2 20. ఇది క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఇదేంటి మనకి క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. అయితే ఇప్పుడు ఈ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ మనం ఏంటనుకున్నాం? మీడియన్ అంటే మిడ్ వాల్యూ అనుకున్నాం. మీడియన్ అంటే మిడ్ వాల్యూ. సో అంటే అబ్జర్వేషన్స్ ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్ అని రాసుకున్నాం. ఇక్కడ టోటల్ ఏంటి మనకి? టోటల్ ఫ్రీక్వెన్సీ 20. ఈవెన్ నెంబర్ వచ్చినా ఆడ్ నెంబర్ వచ్చినా మనం బై 2 చేయాలి, బై 2 చేయాలి. ఓకేనా? సో కనుక ఇప్పుడు n by 2 చేసాం అనుకోండి. సో 20/2, 20/2 అంటే 2 ones 2 10s. అంటే 10th పొజిషన్లో ఎక్కడైతే ఉందో అది మనకి మీడియన్ యొక్క క్లాస్ అవుతుంది. ఇక్కడ 2 ఉంది, 6 ఉంది. సో ఇక్కడ ఇది అసెండింగ్ ఆర్డర్లో రాసాము. అసెండింగ్ ఆర్డర్లో లేదంటే డిసెండింగ్ ఆర్డర్లో రాసిన దాంట్లో మధ్యలో ఉన్న దాన్ని మీడియన్ క్లాస్ అంటారు. మరి 2, 6 మనకి 10th పొజిషన్ కావాలి. 10th పొజిషన్ అంటే ఇదే అవుతుందన్నమాట. 10th పొజిషన్ అంటే ఇదే. అంటే ఇది మీడియన్ క్లాస్ అవుతుంది. ఇదేమిటి? మీడియన్ క్లాస్. ఈ మీడియన్ క్లాస్లో ఇది మనకి లోవర్ లిమిట్ అవుతుంది. మీడియన్ క్లాస్లో అంటే మన మీడియన్ క్లాస్ ఖచ్చితంగా 20కి 30కి మధ్యలో ఉంటుంది. మన మిడ్ వాల్యూ లేదంటే మీడియన్ అనేది 20కి 30కి మధ్యలో ఉంటుంది. అంటే 20 మార్క్స్ నుండి 30 మార్క్స్లో మధ్యలో ఉంటుంది. ఆల్రెడీ మనకు తెలుసు 25. ఆల్రెడీ ఫస్ట్ సమ్ మెయిన్ చేస్తాము, మోడ్ చేస్తాము. ఇప్పుడు మీడియన్ కూడా 25 వస్తుంది. ఓకేనా? సో కనుక 20కి 30కి మధ్యలో ఉంటుంది కనుక లోవర్ లిమిట్ అనేది మనకు వచ్చే లోవర్ లిమిట్ 20 కన్నా ఎక్కువ ఉంటుంది కనుక 20 అనేది లోవర్ లిమిట్. ఓకేనా? మనం ఇప్పుడు ఏదైతే మీడియన్ క్లాస్ తీసుకున్నామో ఇందులో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ కనుక ఇక్కడ ఎఫ్ తీసుకోవాలి. అంటే మన మీడియన్ క్లాస్ ఏదైతే వస్తుందో దాన్ని ఎఫ్ అనుకోవాలి. దీని యొక్క ప్రీవియస్ క్లాస్ ఇంటర్వెల్, దీని యొక్క ప్రీవియస్ క్లాస్ ఇంటర్వెల్లో ఉన్న క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ తీసుకోవాలి. ఇది సిఎఫ్ అవుతుంది. సిఎఫ్ అంటే ఏంటి? మన డెఫినేషన్ ఏంటంటే మన మోడల్ క్లాస్కి ముందున్న క్లాస్ ఇంటర్వెల్ యొక్క క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. మోడల్ క్లాస్కి ఇది మోడల్ క్లాస్. ఓకేనా? ఇది మీడియన్ క్లాస్. ఈ మీడియన్ క్లాస్కి ముందున్న క్లాస్ యొక్క క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ సిఎఫ్ అన్నమాట. క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ యొక్క సిఎఫ్. ఇంకా మనకి ఆల్రెడీ తెలుసు ఇది హెచ్. ఇదేంటి? హెచ్. ఏదైనా ఇది హెచ్ అన్నమాట. సో అంటే n/2 వచ్చింది, ఎల్ వచ్చింది, హెచ్ వచ్చింది, సిహెచ్ వచ్చింది, ఎఫ్ వచ్చింది. సో ఇప్పుడు మనం ఫార్ములా వేసుకుంటే మీడియన్ m = L plus n/2 minus CF by small f into h. సో దీన్ని కూడా ఏదైనా చెప్పాను. సో గుర్తుపెట్టుకుంటాం అంటే దీనికి ఒక స్టోరీ చెప్తాను. లావణ్య. సో లావణ్య అంటే ఏంటి? ఒక అమ్మాయి. సో లావణ్య అమ్మాయి సండే వస్తే మటుకు ఆగలేదు అనమాట. దేనికి? చికెన్ తిన్నాను. సో సండే వస్తే ఖచ్చితంగా
ముక్కలేందే ముద్ద దిగదు, ముక్కలేందే ముద్ద దిగదు. సో కనుక చికెన్ ఖచ్చితంగా ఉండాలి, చికెన్ ముద్ద ఉంటేనే ముద్ద దిగుతుంది అనమాట. సో కనుక లావణ్యకి ఆదివారం వచ్చిందంటే చాలా చాలా తన ఫేవరెట్ చికెన్ తింటుంది అనమాట. అయితే సో చికెన్ తింటున్నప్పుడు నాన్ వెజ్ ఏంటంటే ఏంటి, నాన్ వెజ్ని సగం తినేసింది. అయితే ఆదివారం కనుక వాళ్ళ ఫ్రెండ్ వచ్చింది, క్లాస్ ఫ్రెండ్ వస్తే క్లాస్ ఫ్రెండ్ దగ్గర హేమ లాక్కొని తింటే, సో ఆ క్లాస్ ఫ్రెండ్ ఎవరు, హేమకి ఇస్తే హేమ దగ్గర ఈ పాతిమ లాగేసుకొని తింటే ఈ హేమ ఏం చేసింది, ఒక్క తాపు తింటే హేమ కాదు పాతిమ అనేది కింద పడుతుంది. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే లావణ్య అనే అమ్మాయి నాన్ వెజ్ని సగం, హాఫ్ అంటే సగం తినేసి మిగిలినది క్లాస్ ఫ్రెండ్ అయిన హేమకి ఇస్తే హేమ దగ్గర పాతిమ లాక్కుంటే హేమ ఒక్క తాపు తింటే పాతిమ కింద పడిపోయింది. సో ఈ విధంగా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు మేడం. లావణ్య అన్న అమ్మాయి ఆదివారం అంటే నాన్ వెజ్ చాలా ఇష్టం కనుక, చికెన్ ఇష్టం కనుక నాన్ వెజ్ని సగం తినేసి, తెచ్చిన నాన్ వెజ్ని సగం తినేసింది, అంతా తినలేదు కదా. సో మిగిలినది అంటే మైనస్. క్లాస్ ఫ్రెండ్ ఎవరు, హేమకి ఇస్తే హేమ దగ్గర పాతిమ లాగేసుకుంటే హేమ ఒక్క తాపు తింటే పాతిమ కింద పడిపోయింది. సో ఇది మనకి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఈ స్టోరీ గుర్తుపెట్టుకోవడం బాగుంటే కిందన ఎస్ఎస్ సూపర్ స్టార్ మార్వెలస్ స్టార్ నైస్ షార్ట్ కట్స్ అని కిందన కామెంట్ చేయండి. ఓకే, ఇప్పుడు వాల్యూస్ అని వేసేద్దాం. ఎల్ ఎంత 20, n/2 ఎంత మనకి, n/2 ఏంటి 10, సిఎఫ్ ఎంత 6, ఎఫ్ ఎంత 8, హెచ్ ఎంత 10. 20 ప్లస్ 10లో 6 ఇస్తే 4/8 ఇంటూ 10, 4 1s 4 2s, 20 ప్లస్ 2 1s 2 5s, 20 ప్లస్ 5 25. సో మనకి మీన్ 25 వచ్చింది, మీడియన్ 25 వచ్చింది, మోడ్ 25 వచ్చింది. అంటే 3 కూడా మనకి 25 అంటే 3 ఈక్వల్గా వస్తాయని కాదు. సో ఇక్కడ నేను తీసుకోవడం టేబుల్ నాకు ఈజీగా ఉన్న విధంగా నేను తీసుకున్నాను, అందుకే చూడండి లాస్ట్లో కొద్దిగా మోడిఫికేషన్స్ చేశాను. సో అలా కాకుండా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీడియన్ 25 వచ్చింది అనుకోండి, ఇది 23, ఇది 26 వస్తుంది. 30 వచ్చింది అనుకోండి 20, అంటే మీన్ 30, మీడియన్ 31, మోడ్ 33. అలాగా 3 ఒకే లైన్లో ఉంటాయన్నమాట, అటు ఇటు అవ్వచ్చు అన్నమాట, కానీ ఒకే దగ్గరలో ఆన్సర్స్ ఉంటాయన్నమాట. సో ఈ విధంగా మనకి ఇవి స్టాండర్డ్ వాల్యూస్ అన్నమాట. దీని అందరికీ ఒక రిలేషన్ ఉందన్నమాట. మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ మీడియన్ మైనస్ 2 ఇంటూ మీన్. మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ మీడియన్ మైనస్ 2 ఇంటూ మీన్. ఓకే, సో అలా కాకపోయినా మనం దీన్ని ఇట్సే తీసుకురావచ్చు. సో దీన్ని ఇట్సే తీసుకొస్తే ఇక్కడ 2 ఇంటూ మీడియన్ రావచ్చు కదా, 2 ఇంటూ మీడియన్ ప్లస్ మీడియన్ కదా, మీడియన్ ఇట్సే తీసుకొస్తే మోడ్ మైనస్ మీడియన్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ మీడియన్ మైనస్ మీన్, మీడియన్ మైనస్ మీన్. సండే ఏంటంటే ఇక్కడ 2 ఇస్తాడు, మీడియన్ మీన్ ఇస్తాడు, మోడ్ కట్టమంటాడు, మోడ్ మీడియన్ ఇస్తాడు, మీన్ కట్టమంటాడు. సో ఇలాగా రిలేషన్ అనేది దీనికి ఉంటుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ స్టాటిస్టిక్స్లోని మొత్తం అన్ని చాప్టర్స్ మీకు అన్ని కాన్సెప్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో వీడియో మీకు నచ్చింది అనుకుని, నచ్చితే కింద కామెంట్ సెక్షన్లో ఎస్ సార్, సూపర్ స్టార్, మార్వెలస్ స్టార్, ఎక్సలెంట్ సార్, ఎక్స్ట్రాడినరీ సార్ అని మంచి మెసేజ్ టైప్ చేయండి. అదేవిధంగా ఈ చాప్టర్లోని మీకు మీన్ అనేది డెరివేట్ చేశాను, ఎలా వచ్చిందో మీకు డెరివేటివ్ చేసి చెప్పాను. అదేవిధంగా మీకు మీడియన్ ఎలా వచ్చింది, మోడ్ ఎలా వచ్చింది, ఫార్ములాస్ మీకు కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో. సో వీ వాంట్ డెరివేషన్ ఆఫ్ మీన్సా, మీడియన్సా, వీ వాంట్ డెరివేషన్ ఆఫ్ మోడ్సా అని కింద కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. ఎక్కువ మంది కావాలనుకుంటే ఖచ్చితంగా నేను ఆ వీడియోస్ కూడా చేస్తాను. రేపు నుండి మనకి వీటి యొక్క ఎక్సైజ్ 13.1, 13.2, 13.3 3 ఎక్సైజ్ ఉన్నాయి. 3 ఎక్సైజ్ కూడా రేపు నుండి మనం స్టార్ట్ చేసుకుందాం. సో మళ్ళీ మన 10th క్లాస్ అనేది స్టార్ట్ అయిందండి. సో కనుక మీరు ఖచ్చితంగా మన వీడియోస్ని చూడాలి, మన వీడియోస్ని షేర్ చేయాలి, మన వీడియోస్ని ఖచ్చితంగా అందరికీ పంపించాలి. సో అదేవిధంగా మన వీడియోస్ మీరు ఎక్కడ నుండి చూస్తున్నారో మీ యొక్క స్కూల్ పేరు, మీ యొక్క ఊరు పేరు, మీ యొక్క జిల్లా పేరు, మీ యొక్క రాష్ట్రం పేరు కూడా టైప్ చేసినట్లేదు మన వీడియోస్ ఎంతవరకు వెళ్తుందో తెలుస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్ బాయ్. If you like this video, you just like and subscribe the channel and share this video.